వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కోర్టులకు శాస్త్రీయ ఆధారాలు అవసరమన్న అమిత్ షా. దేశంలో ఫోరెన్సిక్ సామర్థ్యాలను పెంచుతున్నామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు పునః ప్రారంభం. పారదర్శకత, నిజాయితీ కోసమేనన్న మంత్రి మనోహర్. మూడు డెల్టా కాలువలకు గోదావరి నీటి విడుదల. 10 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్న అధికారులు. క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తున్నామన్న ఎమ్మెల్యే గణబాబు. విద్యతో పాటు ఆటలపై శ్రద్ధ చూపాలని యువతకు విజ్ఞప్తి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటన నిమిత్తం కోల్కతా చేరుకున్నారు. రాజార్ హాట్ లో కొత్త సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ CFSL భవనాన్ని ఆయన ప్రారంభించారు. 88 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక ల్యాబ్ పశ్చిమ బెంగాల్తో పాటు జార్ఖండ్, బీహార్, ఒడిశా, సిక్కిం, అస్సాం సహా ఇతర ఈశాన్య ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చనుంది. నేర న్యాయ వ్యవస్థలో ఫోరెన్సిక్ సాక్ష్యాల ఆధారిత విధానానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దీనికోసం కీలకమైన ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. న్యాయమైన, ఖచ్చితమైన తీర్పులకు శాస్త్రీయ ఆధారాలు చాలా అవసరమని, దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నామని అన్నారు. सुरक्षित, पारदर्शी और एविडेंस बेस्ड क्रिमिनल जस्टिस सिस्टम के निर्माण में लगी है. इसमें आज एक और कड़ी जुड़ने जा रही है. दिखने में तो महज 88 करोड़ की लागत से FSL का निर्माण हुआ है, परंतु इस FSL के CFSL के माध्यम से पश्चिम बंगाल, झारखंड, बिहार, ओडिशा, असम, सिक्किम और उत्तर पूर्व के सभी राज्यों को एविडेंस बेस्ड क्रिमिनल जस्टिस सिस्टम डेवलप करने में एक होलिस्टिक अप्रोच की भूमिका का निर्वहन करने में मदद करेगा. ये सभी राज्यों से, पूरे नॉर्थ ईस्ट से कॉम्प्लिकेटेड केस तो यहां आएंगे ही आएंगे. भारत सरकार के गृह मंत्रालय ने कर दिया है. लगभग 2080 करोड़ की फॉरेंसिक क्षमताओं के आधुनिकीकरण की योजना भी हम ला रहे हैं और 200 करोड़ की लागत से नेशनल फॉरेंसिक डेटा सेंटर की स्थापना भी करेंगे, जिससे अनेक प्रकार के डेटाओं का संग्रहण और आर्टिफिशियल इंटेलिजेंस के आधार पर इसका विश्लेषण और वो विश्लेषण का हर फॉरेंसिक साइंस को उपलब्ध कराकर जांच को और पैनी बनाने का काम हम करेंगे. इससे भारत अब एविडेंस बेस्ड जस्टिस के युग में प्रवेश करने की बहुत सरलता हो जाएगी. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో రేషన్ షాపుల పునః ప్రారంభ కార్యక్రమానికి ఈ రోజు ఉదయం కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీకారం చుట్టారు. జిల్లా DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కలిసి ప్రారంభించి రేషన్ సరుకులను మంత్రి మనోహర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. పారదర్శకంగా, నిజాయితీగా సరుకులు పంపిణీ చేసేందుకు ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను ప్రారంభించామని మంత్రి మనోహర్ అన్నారు. కాకినాడ జిల్లాలోని 1060 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభించామని, పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలతో కాకినాడ పోర్టును రాబోయే 2 ఏళ్లలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలియజేశారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందో, నిజాయితీగా, నిబద్ధతతోటి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా చేయాల్సిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని ఒక సేవా భావంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లాలో ఈ రోజున 1060 రేషన్ షాపులు మనం ప్రారంభించుకున్నాం. ఆ 1060 షాపుల్లో ఈరోజు మొట్టమొదటిది మనం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి అందించాలని చేసిన ప్రయత్నంలో నానాజీ గారి నియోజకవర్గంలో చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. 71,130 కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి మనకి ఈ జిల్లాలో. ఉదయం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించినప్పుడు 29,760 ఫేర్ ప్రైస్ షాపులు మనం ఒకేసారి ఒకే సమయానికి ప్రారంభించుకుని మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి మాకు ఒక అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా పౌర సరఫరా శాఖ నుంచి, మా అధికార యంత్రాంగం నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, మేము తీసుకున్న నిర్ణయం సామాన్య నిర్ణయం కాదు. గతంలో ప్రతి సందులోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ దశాబ్దాల కాలంగా ఒక వ్యవస్థ ఏర్పడింది. రేషన్ షాపులు అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకుని, ఎక్కడైతే కార్డుదారులు ఉన్నారో ఆ కార్డుదారులకి సరుకులు అందించే విధంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఆదివారాలతోటి పండుగలతో సంబంధం లేకుండా తలుపులు తెచ్చిపెట్టి సేవా కార్యక్రమాలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం. అటువంటి వ్యవస్థని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల మేరకు ప్రజలకి ఉపయోగపడుతుందనే మభ్యపెట్టి 9,260 వ్యాన్లు 1,650 కోట్ల రూపాయలతోటి వాళ్ళు కొని ప్రతి నెల వీధి చివరికి వచ్చి గంట సేపు 2 గంటల సేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. 3 షాపులకు ఒక వ్యాన్ ఇచ్చారు. ఆ షాపుల దగ్గర తీసుకున్న సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి తెలియదు. ఎంతమందికి అందించారనేది ప్రజలకి తెలియకనా జరిగిపోయేది. అవినీతి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే, కొన్ని ప్రాంతాల్లో మేము వ్యాన్లు చెక్ చేస్తున్నప్పుడు 4-5 నెలల నుంచి వ్యాన్లు కనీసం బయటికి కూడా రాలేదు, కానీ సరుకు మాత్రం మేము డెలివరీ చేసామని నమోదు చేసేవాళ్ళు. దీనిపైన లోతుగా అధ్యయనం చేసి సాంకేతికంగా సమాచారం తెప్పించుకొని ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తా మీకు. ఇప్పుడు ఉదయం నుంచి మేము మానిటర్ చేస్తున్నాం. కమిషనర్ గారు ఇప్పుడే నాకు చెప్పారు, ఇప్పుడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 29,760 షాపుల్లో 8,15,000 కుటుంబాలకి రేషన్ ఆల్రెడీ మేము ఈ 4 గంటల్లో అందించగలిగాం. గతంలో ఈ వ్యాన్లు మేమే సాయంత్రానికి చూసి ఆశ్చర్యపోయే వాళ్ళం. మొదటి రోజే 93% పూర్తి చేసామని చెప్పి మాకు లెక్కలు పంపించేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి ఇంటింటి డెలివరీ చేశారు చెప్పండి? ఎంతమంది ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు నిజంగానే సరుకులు అందించగలిగారు? ఇంటింటికి వచ్చి సరుకులు అందిస్తామని ఎన్నికలప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని కావాలని ప్రజల్ని మోసం చేసే విధంగా వాళ్ళు నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్న ఈ పండుగ వాతావరణంలోని కార్యక్రమం మీకోసం, ఒక మార్పు కోసం, ఈ షాపులు మీకోసం, భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఇంకా పటిష్టం చేసేటట్టు కిషోర్ లాంటి యువకులకి ఆదాయం పెంచే విధంగా మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మినీ మాల్స్గా వీటిని మార్చాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని సరుకులు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ఉచితంగా ఇస్తున్నాం మనం బియ్యం. వాటితో పాటు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మెరుగైన ఆరోగ్యం తీసుకురావాలంటే కేవలం బియ్యం ఒకటే కాదు, ఇతర సరుకులు కూడా ఇవ్వమని చెప్పారు. దానికి అనుగుణంగా రాగులు, సజ్జలు, ఇతరులు తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యాచరణ రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మీకు కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం. నిలబడండి, మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి, ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి. ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక QR కోడ్ కూడా పెట్టాం. ఆ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, మా DSOకి, మా తహసీల్దార్ గారికి వాళ్ళకి పంపించి ఆ విషయం, ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందు అడుగులు ఇస్తాం. ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది, ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం. ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో, ప్రభుత్వంలో, మేము పనిచేసే విధానంలో ఏది చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు
ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్ళగలిగే అవకాశం మాకు కల్పించారు. నిజాయితీగా చేస్తాం, ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం. అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని, చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలని వాళ్ళు పక్కదారి పట్టించి కొత్తగా ఇంకో వ్యవస్థను తీసుకొచ్చి 5 సంవత్సరాలు నడిపించారు. ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడే పరిస్థితులు ఎంతోమంది మహిళలు నాకు చెప్పారు. ఈ వ్యాన్ల గురించి ప్రత్యేకంగా చాలామంది మహిళలు పాపం ఆవేదనతోటి ఎప్పుడు వస్తారో తెలీదు, సైరన్ ఎక్కడ వేస్తారో తెలీదు, ఈ సందు కాదు ఆ సందు అంటారు, అక్కడికి ఏ సమయం వస్తారో కూడా మాకు తెలియదు. నాకు నానాజీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మధ్యాహ్నమే 1 గంటకో 2ంటికి వచ్చేవాళ్ళు, కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. పాపం మహిళలు వెళ్ళి మళ్ళీ రేషన్ గురించి అడిగితే చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయామా, ఇంకా లేదు ఇంక రేషన్ అని చెప్పేవాళ్ళు. అసలు అక్కడ ఉన్న సరుకు ఎక్కడ పోయిందో కూడా ఎవరు తెలిసేది కాదు. దాన్ని మేము అధిగమించి మా బఫర్ స్టాక్ గోడౌన్లో కానివ్వండి, మా మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో కానివ్వండి, అంతిమంగా డీలర్ల దగ్గర కానివ్వండి, మేము కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని యాప్ల ద్వారా ప్రతి గంటకి మీకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక రోజున 68 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నాం. అటువంటి కార్యక్రమం ఈ రేషన్ షాపుల ద్వారా కూడా అద్భుతంగా చేయాలని నిర్ణయం తీసుకుని సాంకేతికంగా ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా గర్వంగా చేస్తుంది. పెద్దలు ఇందాక సూచించారు రైతులకు ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసామనేది మీకు గుర్తు ఉండాలి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది బకాయిలుగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు అడగలేని పరిస్థితి. 6 నెలలు 9 నెలలు వాళ్ళు వేచి చూశారు పాపం డబ్బుల కోసం, కష్టపడిన ధాన్యం గురించి. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఆ 1674 కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం, రైతులకు ఇచ్చాం. అదే కాదు, ఈరోజు భారతదేశంలో అందరూ కూడా మనం వైపు ఎందుకు చూస్తున్నారంటే 12,400 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోపే ఆ రైతుల ఖాతాలోకి దాదాపు 8 లక్షల రైతులకి మనం అద్భుతంగా వాళ్ళ నిధులు వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు పడేటట్టు మనం చేసాం. ఎంతోమంది రైతులు వచ్చి చాలా ఆప్యాయంగా అభిమానించి చెప్పేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను డెల్టా ప్రాంతాలకు విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సరాద్దర్ కాటన్ బ్యారేజీ నుండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు అధికారులు ఈ రోజు నీటిని విడుదల చేశారు. దీంతో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్కు అవసరమైన సాగునీరు లభించనుంది. తూర్పు డెల్టా ప్రాజెక్టు చైర్మన్ సునీల్ కుమార్, గోదావరి డెల్టా హెడ్ వర్క్స్ ఇన్ఛార్జి రామకృష్ణ, సాగునీటి సంఘాల వైస్ చైర్మన్లు, ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు ముందుగా గోదావరి మాతకు పూజలు చేసి అనంతరం నీటిని విడుదల చేశారు. విజయేశ్వరంలోని పశ్చిమ డెల్టాకు, తరువాత కోనసీమ ప్రాంతమైన మధ్య డెల్టాకు, అనంతరం తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడుదల చేశారు. 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి డెల్టాలో ఈ జలాలు వినియోగించుకుని సకాలంలో వరి, అపరాల పంటలు సాగు చేసుకోవాలని సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో క్రమంగా కాలువల్లోకి నీటి సరఫరా పెంచుతామని అధికారులు తెలిపారు. గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేయడంతో ప్రధాన పంట కాలువలు జలకలను సంతరించుకున్నాయి. సరాద్దర్ కాటన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఈ డెల్టా రైతులకి ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు గోదావరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము. ఈరోజు ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 500 క్యూసెక్కుల నీటిని తూర్పు డెల్టాకు విడుదల చేయడం జరిగింది. అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షుల సమక్షంలో, అలాగే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీరు విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతుకి మేలు చేస్తామని కొత్తగా ఏర్పడిన మా డిస్ట్రిబ్యూటివ్ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ, నీటి సంఘాలు అందరూ కూడా రైతులకు తోడ్పడి ఉండి ప్రతి కాలువని దగ్గరుండి తవ్విస్తూ ఉన్నాము.
పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. నీరు చక్కగా పారి రైతుల పంటలు సుభిక్షంగా పండి వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుగుణ భవంతు. అండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోదావరి ఈస్టర్న్ డివిజన్ రామచంద్రాపురం అండి. ఇప్పుడు మనం గోదావరి ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి అంటే మన ఖరీఫ్ పంటకని చెప్పి ఈరోజు మనం నీటిని విడుదల చేసుకున్నాం. అంటే పీసీ చైర్మన్ గారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ గారు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా మనం నెమ్మదిగా మనం పెంచుకుంటూ అది పెడతామండి. ఇదేంటంటే మనం ఇప్పుడే ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకి అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్ నుంచి మన పంటని కాపాడాలి, మొదటి పంటని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీరు జూన్ 1వ తారీఖున చేసి నీటిని విడుదల చేయండి అని చెప్పని అన్నారు. అలా అయితే మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంటలను కాపాడుకోవడానికి వస్తానన్నారు. అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకున్నామండి. దీనికి అది మన చైర్మన్ గారు వచ్చారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ గారు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చారు. తర్వాత అలాగే కూడా గోదావరి ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి మనకి 159 వర్కులకి O&M యాక్షన్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చారండి. అవన్నీ కూడా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఎందుకన్నా ప్రతి ఎకరా కూడా నీరు అది ఇచ్చి తర్వాత రైతులని వాళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఉండాలంటే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వ్యక్తిత్వ నిర్మాణానికి క్రమశిక్షణకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ డి భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి ప్రసన్న కుమార్లను జిల్లా క్రీడా సంఘం ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం విశాఖ నగరానికి ఎంతో గర్వకారణమన్నారు. నేరుగా ఆయన వైస్ చైర్మన్ అయ్యారు, నెక్స్ట్ చైర్మన్ ఆటోమేటిక్ గా అయ్యేటువంటి పదవిలో వచ్చారు. అందుకనే వీళ్ళలో వాళ్ళు ఒలింపిక్ అసోసియేషన్ తీసుకురావాలని చెప్పి ఆయన మా విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్ గా చేసుకున్నాం అందరం కలిపి. ఓవరాల్ గా అందరం కలెక్టివ్ గా ఆ రోజు కోదండరామయ్య గారు ఒక దూరదృష్టితో ఇక్కడ ఈ 3 జిల్లాల్లో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి అన్ని అసోసియేషన్ ఏకం చేస్తూ ఈ ఒలింపిక్ అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళకి మిగిలిన వాళ్ళు సహకరించుకునేటట్టుగా అల్టిమేట్ గా ప్లేయర్ అనేవాడు ఇంత పాపులేషన్ ఉండి మెడల్ టాలీలో ఒలింపిక్స్ నో లేకపోతే ఏషియన్ గేమ్స్ నో అనగానే 1, 2, 3 ఇలా అంకెల్లో వచ్చేటువంటి ఈ పథకాలు మారాలి. వాళ్ళు ఏ దూరంలో వెళ్ళారో ఇక్కడ కూడా ఆ రకంగా ఏ కంట్రీస్ అయితే ఈరోజు మెడల్స్ బాగా సాధిస్తున్నాయో ఒకవైపు అకాడమీస్ లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కొత్తగా వచ్చేవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ మిగిలిన కంట్రీస్ ఎట్లా పోతున్నాయి అట్లాగే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అకాడమీస్ నెలకొల్పాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి మాకు ప్రభుత్వాల్లో మనం చూసుకున్నప్పుడు మన కంట్రీలోనే ఏషియన్ గేమ్స్ జరిగిందే ఒకసారి, ఆ 82లో జరిగిందే ఇప్పటికీ చెప్పుకుంటాం. తర్వాత వచ్చేటప్పటికి కామన్వెల్త్ గేమ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరిగేటువంటి ఈవెంట్స్. వాటిలో సరే పార్టిసిపేషన్ పక్కన పెడితే ముందు హోస్ట్ చేసేటువంటి కెపాసిటీ అన్ని రంగాలుగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆ కాస్త గ్యాప్ వచ్చి కామన్వెల్త్ గేమ్స్ జరిగితే అది కూడా ఏదో కామెంట్స్ గురై అనేక ఇబ్బందులు ఇప్పటికే ఎంక్వైరీలు నడుస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ అనేటువంటిది కేవలం ఏదో ఒక శారీరక దారిద్ర్యానికో లేకపోతే ఆరోగ్యంగా ఉండటానికో ఇలాంటివన్నీ డెఫినెట్గా మనందరూ కూడా పదాలు వినే ఉంటారు. బట్ దీనికి అన్నిటికీ మించి ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఒక యాక్టివిటీ రన్ చేస్తే అది దానివల్ల రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదాయం కూడా సమకూరాలి అనేటువంటి ఉద్దేశంతో నేషనల్ గేమ్స్ కానీ, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ, అఫ్రోయేషన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతంగా జరిగినప్పుడు ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు వైజాగ్ కూడా నేషనల్ గేమ్స్లో కొన్ని ఈవెంట్స్ చేయాలని చెప్పి ఆ రోజు కోదండరామయ్య గారు, ప్రసన్న గారు ఇక్కడే ఉన్నారు. అందరం కలిపి 8 ఈవెంట్స్ తీస్తే అందులో భాగంగానే స్కేటింగ్ ఒక బ్యాక్ ట్రాక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. బీచ్లో యాటింగ్ కానీ, ఇక్కడ బీచ్ వాలీబాల్ కానీ ఇతరత్ర సదుపాయాలు కొన్నీ ఏర్పాటు చేసుకోగలిగాం. ఎక్కడ సౌకర్యం ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఈవెంట్ వస్తూ ఉంటుంది. చిన్న దేశాలు కూడా పెద్ద ఈవెంట్ చేసి గుర్తింపు పొందుతున్నాయి. మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
మన ప్రపంచంలో చూస్తే చాలా చిన్న ఈవెన్ సియోల్ అంటే ఒక సాకర్ అను లేకపోతే షార్జా అంటే దుబాయ్ పక్కన ఉండే ఒక క్రికెట్ మ్యాచ్ చేసేదానిగాను ఏదో ఒక రకంగా గుర్తింపు పొందుతున్న ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడం ద్వారా నేను అనుకుంటుంటాను విశాఖపట్నం కూడా ఏదో ఒక యాక్టివిటీ పెద్ద ఈవెంట్ చేస్తే ప్రపంచ పటంలో విశాఖపట్నం ఒక క్రీడా కేంద్రంగా ఉండాలని చెప్పి పరితపించేవాళ్ళం. అందులో భాగంగానే వాలీబాల్కి సంబంధించి అందరూ టీం వర్క్ ఏది పనిలో అందరూ కూడా అందులో కీ రోల్ ప్లే చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ రావు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చిన్ని బొరిగి వలస పంచాయతీలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రహదారి పనులను పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న ఫారం పాండ్స్ ఏర్పాట్లపై రైతులతో ఆయన నేరుగా సమీక్ష నిర్వహించారు. నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. వర్షాలు లేని సమయంలో పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఫారం పాండ్స్ వలన నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులకు ఫారం పాయింట్స్ ప్రాధాన్యతను తెలియజేస్తూ వీటి ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకునేలా తగు సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర వేడుకలలో భాగంగా ఈ రోజు ఉదయం ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం తొట్లకొండపై విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బౌద్ధ గురువులు రాజధమ్మ మయన్మార్, బర్మారే కాంబోడియా, విశాఖపట్నం బౌద్ధ సంఘం సభ్యులు ధర్మచారి ప్రార్థనలతో యోగాసనాలు ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా వేడుకలలో గౌరవ ప్రధాని పాల్గొననున్నారని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు. ఆర్కే బీచ్ ప్రధాన వేదిక నుండి భీమిలి వరకు యోగాసనాలు వేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సుమారు 5 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. యోగాసనాల ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా కార్యక్రమం చేపడుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, భీమిలి ఆర్డీఓ సంగీత మహదూర్, నేవీ అధికారులు, బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, టూరిజం శాఖ అధికారులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బండారు ఆలయం వెలుపల మాట్లాడుతూ స్వామివారి దయ వల్ల టీడీపీ మహానాడు విజయవంతం అయిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందన్నారు. స్వామివారి వద్ద రాజకీయాలు చేయడం మంచిది కాదన్న ఆయన తిరుమల క్యూ లైన్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే రాజకీయం చేయాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సలహాలు ఇవ్వాలని కోరారు. వేడుకొండలవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన కనీవిని కదా మా పార్టీ మహానాడు చాలా విజయవంతమైంది. చక్కని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నేతృత్వంలో చక్కగా ఏదైతే ప్రతిబింబం చేస్తుందో ఫ్యూచర్ భవిష్యత్తు అనే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. చక్కగా మహానాడు ఆ స్వామి దయ వలన, ఆ స్వామి కృప వలన ఇక్కడ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇలవేల్పు మా అందరికీ వేడుకొండవాడు. ఆ వేడుకొండవాడు దయ వలన మొదటి గడపలో స్వామి కడప నుంచి ప్రవేశించారు. ఆ మొదటి గడపలోనే మా మహానాడు జరగడం మేము ఫస్ట్ టైం. చాలా కాలం తర్వాత 43 ఏళ్ళు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, అనేక మహానాడులో ఉన్నాను, అనేక పదవుల్లో ఉన్నాను. కానీ ఎప్పుడు కడపలో ఈ రకంగా నభూతన భవిష్యత్తుగా మహానాడు జరిపినందుకు ఆ స్వామికి నా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. రెండు, నేను నిన్న కూడా చూశాను, వెంకటేశ్వర స్వామి దగ్గర రాజకీయాలు చేయొద్దని అందరినీ కోరుతున్నాను.
నేను ఇంతకాలం ఇంచుమించు ఒక 100 సార్లు స్వామి దర్శనం చేసిన అదృష్టం పైన ఉండి ఉంటుంది. కానీ ఎప్పుడు కొండ మీదకి వచ్చిన ఆ స్వామి గురించి మాట్లాడే తప్ప ఇక్కడ రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. నేను అందరినీ కోరుతాను, భవిష్యత్తులో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే మనం రాయొచ్చు, మనకి ఇక్కడ బుక్ ఉంది చెప్పొచ్చు. కానీ దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచంలోనే ఇలాంటి దేవుడు, ఇలాంటి దర్శనం, ఇలాంటి భక్తులు ఉన్న దేవాలయం నేను ప్రపంచంతో తిరిగి వచ్చాను. ఇలాంటి దేవుడు, ఇలాంటి నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో ఉండే వెంకటేశ్వర స్వామిని ఎవ్వరం కూడా దీన్ని మనం కలుషితం చేయడానికి వీల్లేదు. ఈ స్వామికి మనం గౌరవం ఇవ్వాలి. ఈ స్వామికి ఏమైనా లోటుపాట్లు ఏమైనా చిన్న జరిగితే మనవంతుగా భక్తుడిగా మనం సలహాలు ఇవ్వాలి తప్ప ఈ రకమైన రాజకీయ కార్యక్రమాలు చేయొద్దని అందరినీ విజ్ఞప్తి. నేను రాజకీయంగా మాట్లాడలేదు, మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే కొండ మీద దిగిపోయిన తర్వాత మనం ఏమైనా చేసుకుందాం. ఈ పరమ పవిత్రమైన ప్రతి పువ్వు, ప్రతి ఆకు, ప్రతి అడుగు పరమ పవిత్రమైన స్థలం ఇది, వైకుంఠం ఇది. ఈ వైకుంఠంలో మనం రకరకాలుగా మాట్లాడడం ఒక సీనియర్ నాయకుడిగా నాకైతే ఇష్టం ఉండదు. నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి మీద ఏ ఒక్క రాజకీయాలు చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.